Hi students, now I will continue our grammar topic, letter writing. See here, third letter. This is also official letter, formal letter. Third letter. Write a letter to the principal of your college. Write a letter to the principal of your college. మీ కాలేజ్ ప్రిన్సిపల్కు ఒక లెటర్ రాయండి. రిక్వెస్టింగ్ హిమ్ ఆర్ హర్, రిక్వెస్ట్ చేస్తూ టు ఇష్యూ యువర్, ఇవ్వమని, ఇష్యూ మీన్స్ గివ్, యువర్ ట్రాన్స్ఫర్, బోనోఫైడ్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్స్. మీ యొక్క టీసీ, మెమో, స్టడీ కండక్ట్, బోనోఫైడ్ సర్టిఫికేట్లు ఇవ్వమని ఒక లెటర్ రాయండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెటర్. సీ హియర్, దిస్ ఈజ్ అఫీషియల్ లెటర్. నౌ సేమ్ ఫ్రమ్ అడ్రస్ ఆదర్శ కుప్పోల్ 678 గాంధీ స్ట్రీట్, మహబూబ్ నగర్. ఫ్రమ్ అడ్రస్ యాజ్ యువర్ లైక్, ఇదే రాయాలని ఏం లేదు, ఏ అడ్రస్ అయినా రాయొచ్చు, మీ అడ్రస్ కూడా రాయొచ్చు. నెక్స్ట్ డేట్ 2nd June 2020. నెక్స్ట్ టు అడ్రస్ టు ద ప్రిన్సిపల్, PQR కాలేజ్, కర్నూల్. కాలేజ్ పేరు ఇక్కడ. టు ద ప్రిన్సిపల్, PQR కాలేజ్, కర్నూల్. సార్ ఆర్ డియర్ సార్, సాలిటేషన్ లెఫ్ట్ సైడ్. ఫ్రమ్ అడ్రస్, డేట్, టు అడ్రస్, డియర్ సార్. నౌ బాడీ ఆఫ్ ద లెటర్. I was a student of your college in the academic years 2018 to 20. 2018 to 20, I was a student of your college. My optional subjects were maths, physics and chemistry and basic. My roll number was 118. See, very simple one. మీ గురించి రాయడమే. I am very happy to inform you that నాకు చాలా సంతోషంగా ఉంది సార్, మీకు చెప్తున్నాను. I have secured a good rank in the MSET examination. MSET ఎగ్జామినేషన్లో మంచి ర్యాంక్ వచ్చింది. I have secured, got గుడ్ ర్యాంక్, మంచి ర్యాంక్ వచ్చింది. దిస్ ఐ ఫీల్, ఇది నేను అనుకుంటున్నాను, I feel was largely due to the excellent coaching provided by the lecturers of this college. I feel was largely due to the excellent coaching given by, provided by lecturers of this college. ఇలా నాకు మంచి ర్యాంకు రావడానికి కారణం ఎవరు? మన కాలేజీలో ఇచ్చినటువంటి మంచి కోచింగే, లెక్చరర్స్ ఇచ్చిన కోచింగే దీనికి కారణం. You have also contributed to my success through your inspiring, motivating speeches during the assembly. ప్రిన్సిపల్ సార్కు రాస్తున్నావు నువ్వు. You are also contributed to my success. సార్, నా విజయంలో మీ యొక్క కంట్రిబ్యూషన్ కూడా ఉంది. Through your inspiring, motivating speeches. How? Through your inspiring and motivating speeches during the assembly. I would like to take this opportunity to thank all of you from the bottom of my heart. See the beautiful phrase. చూడండి, సింపుల్ లాంగ్వేజ్, ప్లెయిన్ ఇంగ్లీష్ ఈజ్ యూజ్డ్. ఇంగ్లీష్ సింపుల్ లాంగ్వేజ్ చూడండి. I would like to take this opportunity to thank all of you from the bottom of my heart. From the bottom of my heart. మా హృదయపూర్వక నమస్కారాలందరికీ కూడా. సో నౌ లాస్ట్ పారాగ్రాఫ్, బాడీ ఆఫ్ ద లెటర్. యాజ్ యు ఆర్ అవేర్, మీకు తెలుసు సార్, ఐ నీడ్ టు సబ్మిట్, నేను సబ్మిట్ చేయాలి, ట్రాన్స్ఫర్, బోనోఫైడ్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్స్ ఇన్ ద ఇంజనీరింగ్ కాలేజ్. సో ఐ వాంట్ టు జాయిన్ ఇంజనీరింగ్ కాలేజ్ సార్. ఐ నీడ్ టు సబ్మిట్ ట్రాన్స్ఫర్, బోనోఫైడ్ అండ్ కాండక్ట్ సర్టిఫికేట్స్. ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ కావాలి సార్, వాళ్ళు అడుగుతున్నారు. ట్రాన్స్ఫర్, బోనోఫైడ్, కండక్ట్ సర్టిఫికేట్స్ కావాలి. దేర్ ఫోర్, కాబట్టి మే ఐ రిక్వెస్ట్ యూ టు సీ ద సింపుల్ వర్డ్స్ కన్స్ట్రక్షన్. ఇక్కడ లెటర్ రైటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అని చెప్పిన మీకు, అదొక కళ. చిన్న చిన్న పదాలు కలిపి రాస్తే మంచి బ్యూటిఫుల్ సెంటెన్స్ వస్తుంది, గుడ్ మీనింగ్ వస్తుంది. మే ఐ రిక్వెస్ట్ యూ టు ఇన్స్ట్రక్ట్ ద ఆఫీస్
టు ఇష్యూ మీ దిస్ సర్టిఫికేట్స్. సార్ నేను బతిలాడుకుంటున్నాను, ఆఫీస్ వాళ్ళకి చెప్పండి సర్టిఫికేట్లు ఇవ్వమని. ఐ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ ద నో డ్యూస్ సర్టిఫికేట్. ఐ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ ద నో డ్యూస్ సర్టిఫికేట్స్. న్యూ డ్యూస్ సర్టిఫికేట్స్ ఇచ్చేసాను. న్యూ డ్యూస్ సర్టిఫికేట్ అంటే ఏంది, ఎలాంటి డ్యూస్ లేవు అని నింపుతాం. ఎలాంటి ఫీజు డ్యూ లేదు అనే సర్టిఫికేట్ మీకు ఇచ్చేసిన. సో విత్ రిగార్డ్స్, కాంప్లిమెంటరీ క్లోజ్, యువర్స్ ఫెయిత్ఫుల్లీ. దిస్ ఈజ్ అఫీషియల్ లెటర్, ప్రిన్సిపాల్ లెటర్ కాబట్టి ఏం రాయాలి, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఆదర్శ కొప్పోలు. సో దిస్ ఈజ్ ద థర్డ్ లెటర్. నౌ సీ fourth letter. This is also formal letter, official letter. Write a letter to the editor of a newspaper. Write a letter to the editor of a newspaper. Editor ku letter. ఇంతకుముందు ఒకటి వచ్చింది లెటర్. About the need for proper disposal of garbage. Need for అవసరం ఉంది. ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ గ్యాబేజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గ్యాబేజ్? గ్యాబేజ్ మీన్స్ డస్ట్, చెత్త చెదారం. సరిగా తీస్తలేరు మీ ఏరియా. డిస్పోజల్ ఆఫ్ గ్యాబేజ్ అవసరం ఉన్నది, తీసేయవలసిన అవసరం ఉన్నది. రిక్వెస్ట్ హిమ్ టు పబ్లిష్ అన్ ఆర్టికల్ ఇన్ ఎడిటోరియల్. మీ పేపర్లో దీని గురించి ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయండి అని. చెత్త చెదారం మీ ఏరియాలో సరిగా తీస్తలేరు, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఎడిటర్కు ఒక లెటర్ రాయండి దాని గురించి. నౌ సి ఫ్రమ్ అడ్రస్. ఫ్రమ్, రిమెంబర్ ఫ్రమ్ మీన్స్ యూ, మీరే, మీ అడ్రస్ ఇది. ఫ్రమ్ డి హరికృష్ణ 15-122 by E. ఇది బట్టి పడవలసిన అవసరం లేదు, మీ అడ్రస్ రాసేయండి ఇక్కడ. విద్యానగర్, కరీంనగర్. ఫ్రమ్ అడ్రస్. నెక్స్ట్ టు అడ్రస్. టు ద ఎడిటర్, డెక్కన్ క్రానికల్ DC, షార్ట్ ఫామ్ న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ పేరు. ద డెక్కన్ క్రానికల్. టు ద ఎడిటర్, డెక్కన్ క్రానికల్, కరీంనగర్. డేట్ 20th September 2020. సో ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, డేట్, సాలిడేషన్ ఏంది సార్. అఫీషియల్ లెటర్ ఒకటి ఏం రాయాలి, సార్. Now begins with body of the letter. I am a resident of Vidyanagar. I am a resident of Vidyanagarలో నివసిస్తున్నాను. We have been suffering a lot because of the improper disposal of garbage in our area. We have been suffering. We have been suffering. బాధపడుతున్నాము. A lot చాలా. బికాస్ ఆఫ్ ద ఇంప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ గ్యాబేజ్. నాట్ ప్రాపర్ డిస్పోజల్, ఇంప్రాపర్ డిస్పోజల్. సరిగా తొలగిస్తలేరు చెత్త చెదారాన్ని ఇన్ అవర్ ఏరియా, మా ఏరియాలో. ఐ హ్యావ్ సబ్మిటెడ్ మెనీ రిటర్న్ కంప్లైంట్స్ టు ద అథారిటీస్. ఐ హ్యావ్ సబ్మిటెడ్, ఇప్పటికే రాశాను చాలా లెటర్లు. ఐ హ్యావ్ సబ్మిటెడ్ మెనీ రిటర్న్ కంప్లైంట్స్ టు ద అథారిటీస్. అధికారులకు చాలా రాతపూర్వక కంప్లైంట్ చాలా ఇచ్చాను. The municipal administrative authorities. The municipal administrative authorities. ఈ అధికారులు, మున్సిపాలిటీ వాళ్ళు, మున్సిపాలిటీ అధికారులు have not taken even a single action. Have not taken even a single action or a step to clear the garbage. ఇంతవరకు చిన్న చర్య కూడా తీసుకోలేదు ఈ చెత్త చెదారం క్లియర్ చేయడం గురించి. The municipal administrative authorities have not taken even a single action or step to clear the garbage. You find garbage on the roads as well as beside the roads. మీరు చూస్తుంటారు సార్, గ్యాబేజ్ ఆన్ ద రోడ్స్ యాజ్ వెల్ యాజ్ బిసైడ్ ద రోడ్స్. చెత్త ఎక్కడ ఉంటుంది? ఆన్ ద రోడ్స్, బిసైడ్ ద రోడ్స్. రోడ్ల మీద ఉంటుంది, రోడ్ల పక్కన ఉంటుంది. See the beautiful sentences, phrases అంటారు వీటిని. చిన్న చిన్న పదాలు కలుపుకొని మంచి సెంటెన్స్ తయారవుతుంది. యూ ఫైండ్ గ్యాబేజ్ ఆన్ ద రోడ్స్ యాజ్ వెల్ యాజ్ బిసైడ్ ద రోడ్స్. రోడ్ల మీద ఉంది, అలాగే రోడ్ల పక్కన ఉంది. ద క్లీనింగ్ స్టాఫ్ డు నాట్ క్లీన్ ద రోడ్స్ రెగ్యులర్లీ అండ్ ప్రాపర్లీ. ఆల్ దీస్ ఆర్ సింపుల్ సెంటెన్సెస్, సింపుల్ వర్డ్స్, సింపుల్ సెంటెన్సెస్. సి
The cleaning staff do not clean the roads regularly and properly. ఆ రోడ్లు క్లీన్ చేసేవాళ్ళు రెగ్యులర్గా వస్తలేరు, ప్రాపర్గా సరిగ్గా వస్తలేరు, రోజు వస్తలేరు, సరిగ్గా చేస్తలేరు. ద అన్క్లీన్ గ్యాబేజ్ స్ప్రెడ్స్ డర్టీ స్మెల్. ద అన్క్లీన్ గ్యాబేజ్ స్మెల్ స్ప్రెడ్స్ డర్టీ స్మెల్. ఆ అన్క్లీన్ గ్యాబేజ్ ఉందో ఆ చెత్త వలన డర్టీ స్మెల్ వస్తుంది. అండ్ ఆల్సో ఇంక్రీజెస్ ద మస్కిటోస్. మస్కిటోస్ మీన్స్ దోమలు. దోమలు పెరిగిపోయినవి. ఇంక్రీజెస్ ద మస్కిటోస్. In rainy season, many inhabitants of our locality are affected and suffer from seasonal diseases. దీనివల్ల ఏమైందంటే మెనీ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అవర్ లొకాలిటీస్, మా ప్రాంతంలో నివాసులందరికీ కూడా ఆర్ ఎఫెక్టెడ్ అండ్ సఫర్ ఫ్రమ్ సీజనల్ డిసీజెస్. సీజనల్ వ్యాధులు వస్తున్నవి, రకరకాల వ్యాధులు వస్తున్నవి దీనివలన. సో కంక్లూజన్ ఆఫ్ ద లెటర్. The citizens of our locality also do not dump the garbage in the dustbins. The citizens of our locality also do not dump the garbage in the dustbins. Citizens means పౌరులు. The citizens of our locality, ఇక మా ప్రాంతంలో ఉన్న పౌరులు, సిటిజన్స్ ఎలాంటి వాళ్ళు? వాళ్ళు కూడా do not dump the garbage in the dustbins. డస్ట్బిన్లో చెత్త వేస్తలేరు వాళ్ళు. They neglect and throw garbage outside their houses. దే నెగ్లెక్ట్ తిసరితాలు నెగ్లెక్ట్ చేస్తున్నారు, అశ్రద్ధ చేస్తున్నారు. అండ్ త్రో గ్యార్బేజ్ అవుట్ సైడ్ దేర్ హౌసెస్, వాళ్ళ ఇంటి ముందరనే వేసుకుంటారు, ఇంటి బయట వేస్తారు తీసుకపోయి. ద గ్యార్బేజ్ షుడ్ బి క్లియర్డ్ రెగ్యులర్లీ. కాబట్టి గ్యార్బేజ్ మొత్తం కూడా ప్రతిరోజు క్లియర్ చేయాలి. ద అథారిటీ షుడ్ క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అవర్ లొకాలిటీ. ద అథారిటీ షుడ్ క్రియేట్ అవేర్నెస్. అధికారులు మాలో ఇక్కడ వాళ్ళకు తెలియజేయాలి. ద అథారిటీ షుడ్ క్రియేట్ అవేర్నెస్, వాళ్ళకి తెలియజెప్పాలి. ఎవరికి? అమాంగ్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అవర్ కాలనీ, మా కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దాని యొక్క ప్రాముఖ్యతని చెప్పాలి, చెత్తం ఎట్లా తీయాలని చెప్పాలి. దిస్ ఈజ్ ద మిడిల్ ఆఫ్ ద లెటర్. నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్. ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఇఫ్ you could publish this article in your editorial of the newspaper. I am very thankful to you. నీకు చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎప్పుడు? ఇఫ్ యూ కుడ్ పబ్లిష్ దిస్ ఆర్టికల్ ఇన్ యువర్ ఎడిటోరియల్ ఆఫ్ ద న్యూస్ పేపర్. మీ న్యూస్ పేపర్లో దీని గురించి రాసే మీకు థ్యాంక్స్ చెప్తాను. యువర్స్ ట్రూలీ కాంప్లిమెంటరీ క్లోజ్ డి హరికృష్ణ. సో this is the letter about disposal of garbage. So we'll continue this topic next video. Thank you.